హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ ప్రజెంట్ మనతో పాటు సోషల్ మీడియా సెన్సేషన్ ఫైర్ బ్రాండ్ కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ప్రస్తుతం ఆమె ఈ నిర్మాత మండలిలో అంటే సభ్యత్వం తీసుకుంది. అసలు దేనికి తీసుకుంది, ఎందుకు తీసుకుంది, తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఇప్పుడు ఏం చేయబోతుంది, ఇలాంటి అన్ని విషయాలతో పాటు చాలా కాంట్రవర్సీ విషయాలు కూడా ఆమెని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. మొత్తానికి ఫైనలీ మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్ అయ్యారు. అంటే ఏంటి, ఎందుకు రీజన్? సడన్గా మొన్నటి వరకు యాక్ట్రెస్ అంటే లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి చాలా పోరాటాలు చేశారు, చాలా పెద్ద పెద్ద సాహసాలే చేశారు అప్పట్లో. ఇదే ఫిలిం ఛాంబర్ దగ్గర చేసిన విన్యాసాలు కూడా చాలామంది చూశారు. ఆర్టిస్ట్ నుండి సడన్గా మీరు ప్రొడ్యూసర్ అయిపోయారేంటి? ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ అవ్వడానికి రీజన్ వచ్చి నా దగ్గర డబ్బులు ఏవో వీళ్ళెవరో సర్దేసిన డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మూవీలో సర్దడానికి కాదు. బేసిక్గా రీజన్ ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అని చెప్పుకుంటూ ప్రొడ్యూసర్స్ అందరి తరపున మాట్లాడుతున్నాం అనే దాంతో, కానీ ప్రొడ్యూసర్స్ అందరి తరపున కాదు వాళ్ళు మాట్లాడేది. వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పాలిటిక్స్ కోసం, వాళ్ళ వెనకాలన్న కొంతమంది పొలిటికల్గా ఎదగడం కోసం జగన్ గారి ప్రభుత్వాన్ని అంటే ఏమంటారు, స్టేజ్ల మీద ఇష్టానుసారంగా కిరాణా కొట్లకి ఎక్కువగా ఇన్కమ్ వస్తుందని, లేకపోతే ఆ హీరో మాట్లాడింది ఎమోషనల్గా మాట్లాడాడు అని కవరింగ్లకు, కానీ అది కేవలం జగన్ గారిని బద్నాం చేయడానికి చేసిన ప్లాన్లో ఒక భాగంగా నేను నమ్ముతూ ప్రొడ్యూసర్స్ తరపు నుంచి మాట్లాడాలి అని అంటే ఈ ఒక్క వ్యక్తి ఎక్కువగా కనబడుతున్నాడు, సో ఈ వ్యక్తిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు బాగుండాలి. చిన్న ప్రొడ్యూసర్స్కి కూడా చాలా కష్టాలు ఉన్నాయి. చిన్న ప్రొడ్యూసర్స్ తరపున కూడా మాట్లాడాలి. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అంటూ ఒక గుర్తింపు ఉంది దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, అండ్ తెలంగాణకి సంబంధం, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం. సో నాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇదేంటి నేను మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, ఈ సమస్యలతో మాట్లాడటంతో పాటు ప్రొడ్యూసర్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ అంటే చిన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, పెద్ద ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు నేను ప్రభుత్వానికి చెప్పడంతో పాటు ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ప్రొడ్యూసర్స్గా మాఫియాగా ఏర్పడిపోయి ఇటు ఈ చిన్న ప్రొడ్యూసర్స్ని అటు ప్రభుత్వాన్ని ఎవరైతే ఒక మాఫియా ఉందో ఆ మాఫియాని మాడు పగలగొట్టడానికి ఈ రోజు నేను ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నాను. సరే, అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. అంటే ఒక హీరో రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో జగన్ గారిని కార్నర్ చేశారు, పాయింట్అవుట్ చేశారు. ఇది కిరాణా కొట్టు బాగా సేల్ అవుతుంది, థియేటర్ అవ్వట్లేదని పాయింట్అవుట్ చేశారు. రకరకాలు మీరు ప్రస్తావించారు, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు రియల్గా మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, జగన్ గారు ఏపీలో థియేటర్స్ కావచ్చు లేకపోతే నిర్మాతలకు ఇబ్బంది పెట్టట్లేదా ఈ రేట్స్ విషయంలో? థియేటర్స్ని కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ని కానీ హీరోస్ని కానీ గుండెల మీద చేసుకుని చెప్తున్నాను, జగన్ గారు ఇబ్బంది పెట్టట్లా. కాకపోతే జగన్ గారు ఇక్కడ ఉన్న కొంతమంది గురించి ఆలోచించడంతో పాటు ప్రజల సమస్యల్ని, అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇదేంటి ఫినాన్షియల్గా వాళ్ళు డౌన్ అయిపోయారు. వాళ్ళకి థియేటర్స్ వాళ్ళు డౌన్ అవ్వలేదా? వాళ్ళకి నష్టాలు రాలేదా? అదే నేను చెప్పేది వినండి. వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే ఆంధ్ర ప్రజల కౌంట్ ఎంతో మీకు తెలుసు. సో వాళ్ళందరి వినోదం కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన కొంచెం తక్కువ రేట్లుగా చూసుకోండి, ఎక్కువగా ప్రజల మీద బాధకండి అని చెప్పేసి. తక్కువ రేట్లు అంటే మీరు చూసారో లేదో, కనీసం 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల టికెట్స్ ఉన్నాయి. అది ఎప్పుడు మా చిన్న కాలంలో, మీ చిన్న కాలంలో అవి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా వాటిలో మరి అలాంటి రేట్స్ డిసైడ్ చేయడం, అది థియేటర్లో ఆ రేట్స్కి మేము నడపలేమని చెప్పేసి ఓనర్స్ క్లోజ్ చేయడం అన్నది అది ఎంతవరకు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మాట్లాడడానికి రేపు వెళ్తున్నారు. అలాగే ఇదేంటి థియేటర్స్ వాళ్ళు మాట్లాడతారు. అండ్ ఆల్సో ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్హత లేదు మాట్లాడడానికి. మాట్లాడడానికే ప్రొడ్యూసర్ అయ్యారుగా, మళ్ళీ అర్హత లేదంటారు. ఇప్పుడు ఆల్రెడీ అంటే అర్హత ఉన్నది అంటే నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించిన సెక్రటరీని కాదు, లేకపోతే నేను ఇంకా ఇప్పుడే బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న ఒక ప్రొడ్యూసర్ని, ఒక బేబీ ప్రొడ్యూసర్ని నేను.
సో వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు మాట్లాడతారు. మేము మాట్లాడాము, లోపల నేను మాట్లాడాను. అండ్ ఆల్సో ఆ సమస్యల గురించి నేను ఒక ఇదేంటి క్లియర్గా కూలంకషంగా ఒక ఇంటర్వ్యూ నా ఛానల్లో నేను పెట్టుకోవడానికి నేను ఇంటర్వ్యూ చేశాను. సో దాంట్లో చాలా విషయాలు మాట్లాడాం. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. పెద్దోళ్ళుగా వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో ఈ రాజకీయాలు అంటే సొంత రాజకీయాల కోసం, సొంతంగా ఎదగడం కోసం జగన్ ఎవరు చేస్తున్నారు సొంత రాజకీయాలు, ఎవరు చేస్తున్నారు సొంతంగా ఎదగడానికి? కొంతమంది ఇప్పుడు కొంచెం ఏదో ఆశానని ఈశానని వచ్చింది. సో వాళ్ళకి అంత పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్ తీసుకుని రెమ్యునరేషన్ గురించి రెమ్యునరేషన్స్ అవును, రెమ్యునరేషన్ దగ్గరే కదా వీళ్ళు 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుని రేపొద్దున ఎవరి దగ్గర సంపాదించాలి? ప్రజలు. అది వాళ్ళు క్యాపబుల్. అది 50 కోట్లు పెట్టినా 100 కోట్లు పెట్టినా మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ వస్తాయని నమ్మకంతో ప్రొడ్యూసర్ పెట్టే పెట్టుబడి. అది రిటర్న్ ఎలా వస్తుంది? ప్రజల దగ్గర నుంచే కదా లాగాలి. అంటే ప్రజల దగ్గర నుంచి ఎవడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు వేసుకుంటా లాభాలు వేసుకుంటా పోతే ఇంకా ప్రజలు ఏమన్నా అమాయకులా? మరి అది కట్టడి చేయాల్సింది జగన్ గారికి ఉంది. ఇందులో ఎవరు మాట్లాడడానికి లేదు. ఏదైనా ఉంటే చర్చల్లో ఉండాలి. స్టేజ్ల మీదకి వచ్చి పిచ్చ రాజకీయాలు చేయకూడదు. స్టేజ్ల మీద ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి అక్కడ అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్ల అందరి తరపు నుంచి మాట్లాడుతున్నాను అని అనకూడదు. ప్రొడ్యూసర్ల తరపున మాట్లాడుతున్నాను అంటే కౌన్సిల్ తరపు నుంచి మాట్లాడాలి. కౌన్సిల్ కూడా అదే నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏమని? వాళ్ళు మాట్లాడేది వాళ్ళ వ్యక్తిగతం, ఇది ప్రెస్ కౌన్సిల్ అదేంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఏమీ సంబంధం లేదు అని చెప్పి. వినోదం అన్నది ఆప్షనల్ నిత్యావసరమా? రోజు అవసరమే ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే వినోదం లేకపోతే ఈ మధ్య మరి పార్కులకి ఎందుకు తీసుకుంటున్నారు? పార్కులకి బయట టికెట్లు ఎందుకు తీసుకుంటున్నారు? ఎంట్రన్స్ ఫీజా? అవును, అది ఆరోగ్యం ఆనందమే కదా, దానికి కూడా తీసుకుంటున్నారు కదా. ఏది 4 చెట్లు చూడాలంటే కూడా మీరు ఫీజు వసూలు చేస్తున్నారని మీరు గవర్నమెంట్ అడగగలరా? ఇప్పుడు పార్క్ వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఏదైనా వినోదాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. ఈ రోజు వినోదాన్ని కొనుక్కోవాల్సిందే. అది ఎంత కొనుక్కోవాలి అంటే రీజనబుల్గా ఒక టికెట్ ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది. లేదు మాకు ఇంత సరిపోవట్లేదు, మాకు ఇంత కావాలి అని ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. ఆ చర్చల్లోకి నేను తల దూర్చాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు ఎదగడం కోసం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, ప్రజల్లో కించపరుస్తూ ఒక మెసేజ్ని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొన్ని మీడియా సంస్థల సపోర్ట్తో కావచ్చు తీసుకెళ్లడాన్ని నేను ఖండిస్తున్నాను యాజ్ అ ప్రొడ్యూసర్. నౌ ఎవరు అలా చేసిన వ్యక్తి? ఈ రోజు నేను ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నదే ఎవరైతే మేమే ప్రొడ్యూసర్స్, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే రాజ్యం అంటే కూర్చోడానికి ఇక్కడ ఎవరు లేరు. మొన్న ఒక ఛానల్లో చూశాను, ఒక హీరోని ఆయన కూడా సినిమాలు నిర్మించారు, ఆయన కూడా నిర్మాత కష్టాలు ఆయనకు తెలుసు అని అన్నారు కదా. ఈ రోజు ఆయన కోసమే నేను కూడా నిర్మాతగా మారాను. మీరు ఇంకా మూవీ తీయలేదు, ఆయన తీసాడు, ఆయనకి స్ట్రగుల్స్ తెలుసు. ఓకే, అంటే నాకు తెలీదా? స్ట్రగుల్స్ తెలిసింది కాబట్టి నేను ఈ రోజు యుద్ధం చేశాను. రవి, ఈ రోజు యుద్ధం చేసిందే ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎక్కడెక్కడ కొంతమంది వ్యక్తులు కోవర్టుల్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేశాను. ఈ రోజు కూడా కోవర్టులను టార్గెట్ చేయడానికి ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నాను. సరే, ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నారు, సినిమా కష్టాలు తెలుసు అంటున్నారు. బట్ మీరు సినిమా వైపు కాకుండా మీరు అటు జగన్ గారికో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సపోర్టివ్గానే ఉంటున్నారు. నేను ఎవరైతే ప్రొడ్యూసర్ లాగా మాట్లాడాలి, అంతేగాని వెనకాల ఒక పొలిటీషియన్ని లేపడం కోసం ఆ ప్రొడ్యూసరు ఇండైరెక్ట్గా ఇతనికి ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఇదేంటి ఒక పొలిటీషియన్గా తయారు చేయడం అనే ఉద్దేశంతో, జగన్ గారిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడితే మాత్రం అది ఎవ్వరూ ఒప్పుకోరు. మీకు ఒక ఇష్టమైన పొలిటీషియన్ ఉంటారు, నాకు ఒక ఇష్టమైన పొలిటీషియన్ ఉంటారు. నాకు నచ్చకపోతే నేను నచ్చలేదు. ఇప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ నచ్చుతుంది, ఓకేనా? ఇప్పుడు అతను చేసేది కూడా తప్పే కదా. ఒక పొలిటీషియన్ని నిలబెట్టడం కోసం కొంతమంది మాఫియాలాగా ఏర్పడి గూడుగుటానీలు చేసి స్టేజ్లెక్కి ఆంధ్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రజల మధ్యలో ఆయన్ని బద్నాం చేయడానికి ట్రై చేస్తే ఆపడానికి నాకు హక్కు లేదా? ఉంది. ఇప్పుడు మీరు ఎలాగైతే మీరు జగన్ గారి ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉన్నారో, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్న
ఈ నష్టాన్ని గురించి ఆయన ఎమోషనల్గా మాట్లాడారు కదా. ఆయనకి ఏమైనా కష్టాలు ఉంటే మాట్లాడుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయి, ఓకేనా. ఆయన ఒక ఇండివిజువల్ గా మాట్లాడలేదు, మా సినిమా ఇండస్ట్రీ ఇంత అధ్వానం అయిపోయింది. తప్పు మాట. కిరాణా కొట్టు పెట్టుకున్న వాడు ఎక్కువ సంపాదించుకోవడం ఏంటి? ఏం మాట్లాయి? అయితే కిరాణా కొట్టోడు ప్రొడ్యూసర్ అయిపోతాడు అప్పుడు. సరే నాని, నువ్వు డేట్ లేవు, కిరాణా కొట్టు ఆయన్ని నేను తీసుకొస్తా, ప్రొడ్యూసర్ని చేస్తా, నువ్వు చేస్తావా? ఆయన కౌంటర్లో వచ్చిన డబ్బులతో నువ్వు యాక్టింగ్గా నీకు రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా మొత్తం తీస్తాం. నీకు దమ్ముందా? నేను అడుగుతున్నా. ఈరోజు పరిస్థితి అలా ఉంది అని చెప్పాడు ఆయన. అది అసలు చెప్పకూడదు కదా. ఒక ప్రొడ్యూసర్ని కిరాణా కొట్టు ఓనర్తో పోల్చడం అనేది తప్పు. థియేటర్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్నది ఎవరి వ్యాపారం వాళ్ళకి గొప్పే, నేను కాదనను. కానీ కిరాణా కొట్టు ఆయన్ని తక్కువ చేయడమే కదా, ప్రొడ్యూసర్ని షేమ్ చేయడమే కదా. అది ప్రొడ్యూసర్ కోట్లు పెట్టి తీస్తాడు, ఒక కిరాణా కొట్టు అతనికి ఎంత వస్తుందండి? మహా అయితే ఒక 5,000 లాభం రావచ్చు, లేకపోతే అటు ఇటు జరగచ్చు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్పే, నేను కాదను. తప్పు కదా అది. అంటే అందులో ఏంటి నాకు కనబడింది ఏంటంటే, ఆ హీరో కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాకు అనిపించినంత వరకు ఏదో ఒక మాఫియా జరుగుతుంది, ఏదో వెనకాల ఎవరు నడిపిస్తున్నారు దీన్ని, సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపించింది కాబట్టి నేను రావాల్సి వచ్చింది. మీరు మాఫియా అని ఎందుకు అనుకుంటారు? అందరూ యూనిట్ అయ్యి ఆ సినిమా కష్టాల గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా. మాఫియా అని మీరు ఎందుకు అనుకుంటారు? లేదు, కరెక్ట్ గానే మాఫియా అని చెప్పడానికి మాఫియా అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండగా గిల్డ్ అని ఒక 14-20 మంది కొంతమంది కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి విడిగా వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చే ఇన్కమ్ని స్టాప్ చేసి వాళ్ళు సెపరేట్గా వెళ్ళి ఒక మాఫియా లాగా వెళ్ళిపోయి ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నష్టం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని ఏమనాలి? మాట్లాడుతున్నారు కదా, ఒకటి ప్రొడ్యూసర్ కష్టాల గురించి చెప్తున్నారు కదా, మరి చిన్న ప్రొడ్యూసర్ ఏడి? చిన్న ప్రొడ్యూసర్ కష్టాలు అయ్యి మరి ఆ రోజు ప్రొడ్యూసర్ అని మాట్లాడుతున్నాడే, అతని చేతిలో చాలా థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్స్ లో చిన్న సినిమా వేస్తున్నాడా? అతను వేస్తున్నాడా చిన్న సినిమా? చిన్న ప్రొడ్యూసర్ బతికించడా? అంటే చిన్న ప్రొడ్యూసర్ గా నీకు బతికించడానికి నీ బాధ్యత కాదా ఆ పెద్ద ప్రొడ్యూసర్ది? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి సంబంధించి ఒక నిర్ణయం వస్తే చిన్న ప్రొడ్యూసర్ కూడా అదే కదా వర్తిస్తుంది. అదే నేను చెప్పేది. అసలు చిన్న ప్రొడ్యూసర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడ బతకనిస్తున్నాడు ఈ మాట్లాడడానికి? అంతా ఇగో ఈ మాఫియానే చేస్తున్నారు. చిన్న సినిమాలకైతే వీళ్ళు లైఫ్ ఇవ్వట్లేదు, వాళ్ళు నలిపేస్తున్నారు. ఇప్పుడు నేను జగన్ గారి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు ఒకడు ఉన్నాడు సార్. అలాంటి 3,000 మంది వ్యక్తులు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్స్గా ఉన్నారు. ఈరోజు కోట్లు పెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి జీరో పొజిషన్లో వీళ్ళు మంత్లీ ఇచ్చే పింఛన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇచ్చే హెల్ప్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు జీరో పొజిషన్లో. ఇప్పుడు ఈ రోజు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా థియేటర్స్ సమంగా ఎంతవరకు న్యాయం జరుగుతుందో వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా మాట్లాడటం కోసం, అలాగే ఎవరైతే విష ప్రచారాలు చేస్తున్నారో ఆ విష ప్రచారాలని అరికట్టడం కోసం ఈ రోజు నేను రావాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్గా మారారు. ఓకే, సరే, మీరు ప్రొడ్యూసర్గా మారారు. ఆల్ ఆఫ్ ది సడన్ నేను కూడా ఈ న్యూస్ విన్న తర్వాత ఐ థింక్ నాకు మీరు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత నేను షాక్ అయ్యా, అసలు ఈ మేడం ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చాయి డబ్బులు? నిజంగా ఎక్కడి నుండి వచ్చాయి మీకు అంత డబ్బులు? బేసిక్గా ఇది 25,000. ఇది ఈ పేమెంట్ వదిలేయండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలంటే ఈ కాలంలో సినిమా తీయాలంటే మినిమం చిన్న సినిమా తీయాలన్నా 10-15 కోట్లు ఆలోచించట్లేదా? 10-15 కోట్లు అవుతాయి, అవునా? ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నారంటే మీరు డెఫినెట్గా సినిమా చేస్తారు, చేయాలి కూడా. దీనికి 10-15 కోట్లు అవుతుంది. 10-15 కోట్లు కాదు, 100 కోట్లైనా విషయం ఏంటంటే 100 కోట్ల సినిమా తీయడానికి మా సామాజిక వర్గంలో ఒక వెధవ, వాడు తప్పబుట్టిన ఒక వెధవ ఇదేంటి మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఏదో పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాడి తాత జాగీర్ లాగా చేస్తుంటే, మా సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నువ్వు ప్రొడ్యూసర్ కార్డు తీసుకో, మేము సపోర్ట్ చేస్తాం, వీడి నాటకాలు ఏంది ఇక్కడ అని చెప్పేసి జగన్ గారిని అలా అనేది ఏంది? ఎందుకు బద్నాం చేస్తున్నారు? మేమందరం సపోర్ట్ చేస్తాం,
ప్రొడ్యూసర్ కార్డు తీసుకో అని చెప్పేసి చెప్పారు. ఉమ్. అందుకని నాకు అంత సత్తా లేకపోయినా నా వెనకాల ఉన్న సర్కిల్ నన్ను తీసుకోమనడం వల్ల తీసుకోవాల్సి వచ్చింది. అంటే సినిమాలు తీయడానికి కాదు, నిర్మించడానికి కాదు. సామాజిక వర్గంలో చాలా మంది దగ్గర విచ్చలవిడి డబ్బు ఉంది, ఎందుకు పెట్టరు? అవన్నీ ఇక్కడ పెడతారా సినిమాల్లోకి? పెడతాం, వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు చేయడానికి. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో నేను డబ్బులు తీసుకొచ్చి నేను సినిమా తీస్తా, నాకు ఇష్టమైన వాళ్ళతో తీస్తా. ఓకే, ఇప్పుడు ఇది న్యూస్ బయటకు వెళ్ళిన తర్వాత ఏం కామెంట్స్ వస్తాయో మీరు గెస్ చేయగలరా? ఏ కామెంట్స్ వచ్చినా ఎవడు నా ఈక కూడా పీకలేడు. నా ఈక రాలితే నాకు ఏం నొప్పి రాదో అలాగే ఉంటది మీ బొక్కలో కామెంట్. శ్రీరెడ్డి ఎలా సంపాదించిందో మాకు తెలుసు అనే కామెంట్స్ వస్తాయి. అసలు ఇగో ఒక 3 సంవత్సరాల నుంచి వినిందే పతివ్రత ప్రమాణం వండితే, లేకపోతే ఈమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకా ఏంటి, ఇంకా ఏయో ఉంటాయి. చెన్నైలో పారిపోయింది, ఈ 3 కామెంట్స్ ఇంకా భయంకరంగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎన్ని రోజులు చూస్తాం? ఒక రోజు నొప్పిగా ఉంటుంది, 2 రోజులు నొప్పిగా ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు నొప్పిగా ఉంటుంది. కామన్ అయిపోయిందా మీకు? కామన్. బాధించదా ఏ కామెంట్ కూడా? చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. నాకు నా టార్గెట్ వచ్చి జగన్ గారి కుటుంబం నాకు దేవుళ్ళు అంతే. ఎవడో ఒకడు మాట్లాడతాడు కదా, ఆయన దేవుడు, ఆయన శివుడు, ఆయన అది, అలాగా మాకు కూడా దేవుడు ఉన్నాడు. బండ్ల గణేష్ గారికి పవన్ కళ్యాణ్ దేవుడు, మీకు జగన్ గారి దేవుడు. అలాంటి పిచ్చి దేవుళ్ళతో మా దేవుడిని పోల్చకండి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దేవుడు, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. మాకైతే మా దేవుడి జోలికి వస్తే ఏ దేవుడినైనా చంపేస్తాం మళ్ళీ. ఎవరో చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరో దేవుళ్ళు అని చెప్పి, ఎవరిని వదిలేదే లేదు. చంపేస్తామంటే బెదిరిస్తున్నారు. చంపేస్తామంటే చంపేయడం కాదు, దేవుడు ఫోటోలు చంపేస్తాం, చింపేస్తాం. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు మనలో అన్నమాట, మీరు ఎంత సంపాదించారు చెన్నైకి వెళ్ళి? అక్కడ ఎవరో వజ్రాల వ్యాపారం ఎవరితోనో డేటింగ్ చేస్తున్నారంటే, నేను ఎవరితో డేటింగ్ చేస్తాను, ఎవరితో ఇచ్చుకుంటున్నానో నా ఇష్టం. ఓకేనా? దట్స్ ఎంటైర్లీ మై పర్సనల్ ఇష్యూ యార్. నీకేమైనా నొప్పా? నీకు చెప్పాలా? అవసరం లేదు, తెలుసుకోవాలని చాలా మంది ఈగర్లీ వెయిటింగ్. నేను ఎవరితో ఉన్నాను, ఎవరిని పెళ్లి చేసుకునేటప్పుడు నేను మీకు చెప్తా. నేను డేటింగ్ లో ఉన్నానా లేదా, ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నాను, వాడు నాకు ఎంత దెంగించు, ఇవన్నీ మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నారా డేటింగ్ లో? అదే క్లారిటీ లేదు, నేను మీకు చెప్పాను ఆల్రెడీ. నేను 3 సంవత్సరాల నుంచి సింగిల్. ఎవరితో మింగిల్ అవ్వడం ఇష్టం లేదా? మింగిల్ అవ్వలేదు, మింగించుకోవడంలో అవ్వలేదు. ఓకేనా? సరే, ఏంది ఇంతకీ మీరు చెన్నై పారిపోయింది, కొందరు మా వ్యక్తుల్ని భయపడి చెన్నై పారిపోయి, చెన్నైలో నా సర్కిల్ గురించి ఎవరు తక్కువ అంచనా వేయద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. నా సర్కిల్ గురించి అసలు మీకు తెలిస్తే ఇంక వేరేలా ఉంటది. సో ఎవడైనా అంటే సర్కిల్ అంటే ఏంది? బడా డాన్లు, దాదాలు వాళ్ళు ఉన్నారా ఏంటి శ్రీరెడ్డి వెనకాల? తెలీదు. సర్కిల్ గురించి తక్కువ అంచనా వేయద్దంటే అంటే ఎవరు ఉన్నారు? ఉండొచ్చు, ఎవరో ఉన్నారు. ఎవరో ఉన్నారు. ఎవరు చెప్తే ఆల్రెడీ ముందు జాగ్రత్త పడతారు కదా. వేయండి, మీరు thumbnails లో వేసుకుంటారు కదా, ఎవరెవరు ఫోటోలు పెట్టుకోండి, ఇంకా మీ ఇష్టం వచ్చిన ఫోటోలు. క్లూ ఇస్తే మనం అలాగే పెట్టుకుంటాం. ఎవరైనా సరే ఎవడికుండే పవరు, ఎవడికుండే అండదండ, ఎవడికుండే బ్యాక్ బోన్లు వాళ్ళకు ఉంటారు. అంతేగాని ఒకడిని తీసుకొచ్చి ఈడు దేవుడు, మొత్తం ప్రపంచం అంతా ఈయన్నే పూజ చేయాలి, ప్రపంచం అంతా ఈడు సినిమాలు చూడాలంటే కుదరదు. ఇప్పుడు నాకు బాలయ్య బాబు అంటే ఇష్టం, మంచు విష్ణు అంటే ఇష్టం, వీళ్ళిద్దరిని పెట్టుకుని నేను సినిమా తీస్తా. ఇది మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. స్టార్టింగ్ కూడా నాకు చెప్పారు మీరు బాలయ్య బాబుతో సినిమా తీస్తానని చెప్పేసి. ఏంటి అది ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు రాజకీయంగా జగన్ అన్నకి బాలకృష్ణ గారికి ఏయో చిన్న కప్పులో తుఫాన్ లాంటి చిన్న ఏయో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, కానీ బాలయ్య బాబు మనస్తత్వం చాలా చాలా చిన్నపిల్లోడు మనస్తత్వం. సో నేను నమ్మేది ఏంటంటే బాలయ్య బాబు గారికి జగన్ గారికి ఎప్పుడూ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకూడదని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మూవీ ఇండస్ట్రీలో ప్యూర్ హార్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే అది మన మోహన్ బాబు గారు అండ్ ఆల్సో బాలకృష్ణ గారు, ఇలా కొంతమంది ఉన్నారు, వెంకటేష్ బాబు గారు, వీళ్ళందరూ కొంచెం నాకు నచ్చుతారు పర్సనాలిటీ వైజ్.
సో నేను చేయాలనుకుంటే నేను మంచి విష్ణన్న అండ్ ఆల్సో బాలయ్య బాబు గారి కాంబినేషన్లో మల్టీ స్టార్, అది కొత్త కాంబినేషన్ మీరు ఆలోచిస్తుంది ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా. అంటే బాలకృష్ణ మంచు విష్ణు కాంబినేషన్ అంటే డేర్ అనే చెప్పాలి. 2 పెద్ద ఫ్యామిలీలకు సంబంధించి ఒక డేర్ అనే చెప్పాలి అంటున్నా. డేర్ చేసినట్టేనా అంటే ఎప్పుడు బాలయ్య బాబు ప్రొడ్యూసర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, ఒక రూపాయిని ఎంత తగ్గించి ఖర్చు పెట్టాలి అన్ని ఐడియాలజీ అతని దగ్గర చాలా బాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో తీస్తే ఒక అపూర్వ ఖండంలాగా నేను ఒక సినిమా తీసినా నా జీవితంలో నాకు చాలు అలా ఉంటుంది ఫీలింగ్. ఓకే, ఇంతకీ మీరు చెన్నై పారిపోయారు, మళ్ళీ హైదరాబాద్ ఎవడైనా మాట అంటే ఇప్పుడు ఎక్కడున్నాను? హైదరాబాద్లో ఉన్నాను నేను. నా సొంత ఇప్పుడు వచ్చారు ఇక్కడ. నా సొంత ఇల్లు ఉంది ఇక్కడ. నేను అమ్మేసుకుని పారిపోవాలి కదా. పారిపోతే మళ్ళీ సగం సగం వదిలిపెట్టి పారిపోతే భయపడి ఇక్కడ నా కారు ఉంది, నా ఇల్లు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సెక్యూర్డ్ ప్లేస్ నాకు, అండ్ ఆల్సో నాకు ముందు నుంచి ఒక అనుబంధం ఉన్న ప్లేసు, అండ్ ఆల్సో నాకు నచ్చిన ప్రభుత్వం ఉన్న ప్లేసు. సో ఆబ్వియస్లీ నాకు ఏ ఇబ్బందులు లేవు. సెక్యూరిటీ వైజ్ ఫుల్ సెక్యూరిటీ, అండ్ ఆల్సో నాకు గవర్నమెంట్ వైపు నుంచి కూడా చక్కగా సపోర్ట్ చేశారు. సో ఐ డోంట్ నీడ్ టు. మరి ఎందుకు పారిపోయారు? దేంతో కొట్టని కప్పించుకుంది ముఖం మీద మళ్ళీ ఏమనుకున్నావు? అలానే రెచ్చగొట్టకు ప్లీజ్ రవి. చాలా మంది నేను అంటున్న మాట కాదు ఇది, జనరల్లీ నేను అడిగిన రవి నేను కొంచెం క్లోజ్ ఫ్రెండ్సే, అందుకనే దాంతో మాట్లాడాను. ఒకటి నేను అడిగిన క్వశ్చన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శ్రీరెడ్డి ఫ్యాన్స్ కి భయపడి పారిపోయింది. నా ఫ్యాన్స్ నేను ఎక్కడున్నా వదులురు. నీ ఫ్యాన్స్ కాదు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కి భయపడి పారిపోయింది. చిచ్చా అవన్నీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి భయపడి పారిపోయింది. చిచ్చి అవన్నీ ఏమంటారు, సంబరాల్లో వెలిగించే ఏమంటారు అవి చిచ్చుబుడ్డిలా? చిచ్చుబుడ్డులు కూడా కాదు, సీన్ టప్పాకాయలు ఉంటాయి కదా, అవి టప్ అంటాయి అంతే. భయం లేదా? భయపడరా? మీరు బయట కనిపిస్తే మిమ్మల్ని అయ్యా ఊరుకో. నేను ప్రతిరోజు చక్కగా వాకింగ్కి వెళ్తాను, అండ్ ఆల్సో సూపర్గా రోడ్ సైడ్ చార్మినార్కి వెళ్తాను, చార్మినార్ వ్లాగ్స్ చేస్తాను. అలా పాపము చిన్నపిల్లల్ని క్రిమినల్స్ చేయకండి పాపం. అలా వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ లేవు. ఒకప్పుడు మీరు చేశారు మీడియాలో మనం కనబడం కదా అని చెప్పి ఏదో పిచ్చి కామెంట్ పెడతారు తప్ప, మీరు రెచ్చగొట్టి మీరు వాళ్ళని కించపరిచి అప్పట్లో మాట్లాడి ఇప్పుడు మంచి మాటలు చెప్తున్నారు. లేదు, ఏదైనా ఉంటే ఆ వ్యక్తికి నాకు సంబంధించిన యుద్ధం. మధ్యలో చిన్నపిల్లల్ని లాగి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ అభిప్రాయాలని రెచ్చగొట్టి వాళ్ళ హీరోని అనుకుంటే వాళ్ళ హీరోని అంటాను తప్ప ఆ చిన్నపిల్లలు ఏం చేశారు? పోనీ వాళ్ళు మెచ్యూర్డ్ కూడా కాదు, వాళ్ళందరూ చిన్న వాళ్ళు, వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉండదు. 13, 14 ఇంకా యూకేజీ ఎల్కేజీ పిల్లలు అయ్యి. ఓకే, ఇంతకీ మీరు జగన్ గారిని ఇంత ఆరాధించడానికి ఏంటి? ఒకే సామాజిక వర్గం అనేనా? అదేనా మెయిన్ రీజన్? సామాజిక వర్గం అనేది పక్కన పెట్టేస్తే నా బాస్ ఆయన, నేను ఆయన దగ్గర పనిచేశాను, సాక్షిలో చేశారు. సో వైఎస్ఆర్సీపీ అంటే నేనే కాదు, నా ముందు 2 తరాల నుంచి వైఎస్ఆర్ గారిని అభిమానించుకుంటూ వచ్చిన ఫ్యామిలీస్ మావి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ జగన్ గారిని నమ్మడం కాదు, ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ లేకపోతే మా ఊళ్ళో కానీ మేము వైఎస్ఆర్సీపీకి ఎంత సపోర్ట్ చేస్తామో అందరికీ చెప్తారు. యా, ఏంటి అంటే కేవలం అక్కడ జాబ్ చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత అంతే? లేదు, ముందు నుంచి వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి మేము ఆయనకి ఆయన ఫోటో కూడా ఉంటుంది, వైఎస్ఆర్ గారి ఫోటో ఉంటుంది, జగనన్న ఫోటో ఉంటుంది మా ఇంట్లో, మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, నా ఇంట్లో ఉంటాయి, నా 2 ఇళ్లలోనూ ఉంటాయి. సరే, ఇప్పుడు మొన్న మధ్య కాలంలో మొన్న రీసెంట్ ఒక కామెంట్ చూసాం, ఇది ఐటమ్ సాంగ్స్ గురించి. అంటే ఐటమ్ సాంగ్స్ తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు అమ్మాయిలకి ఎందుకు ఇవ్వరు, వేరే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, హీరోయిన్స్ కోట్లు పెట్టి బొద్దుగా అందంగా క్యూట్గా మనకు ఒక డస్కీ కలర్, బ్రౌన్ కలర్, ఒక అందమైన కలర్ ఒకటి ఉంటుంది. ఫారినర్స్ ఆ బ్రౌన్ కలర్ కోసం చచ్చిపోతారు. నేను ఫారిన్ వెళ్ళినప్పుడు మీకోసం చచ్చిపోతారా? నా కోసం నువ్వు చచ్చిపోయావు కదా. బ్రౌన్ కలర్ నేను ఎందుకు లేండి, బ్రౌన్ కలర్ అన్నారు కదా, మీది బ్రౌనే అక్కడ ఫారిన్ లో. నాది బ్రౌనేనా? ఎక్కడ బ్రౌన్ కలర్? అక్కడ ఎక్కడ అంటున్నావేంటి నువ్వు? నేను అంటుంది వామ్మో, నేను అంటుంది ఫేస్ అండి, స్కిన్ టోన్.
బూతులు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు. నేను న్యాచురల్గా ప్యూర్ తెలుగు ఇక్కడ ఇంత నేను మంచి ఫారెన్ ప్లేస్ వెళ్ళినప్పుడు సరేలే నీ జోక్ అర్థమైంది కానీ ఇప్పుడు జోకు సరే. నేను అనేది ఏంటంటే ఫారెన్ వెళ్ళినప్పుడు వాళ్ళు దే యూస్ టు ప్రైజ్ మీ బ్రౌన్ కలర్ ఉంటే చాలా బాగుంటుందని. బాగా పొగిడారా మిమ్మల్ని? అంటే నా సామాన్లు అవి చూసి వావ్ వాట్ ఏ బ్యూటీ అని అన్నారు. ఫారినర్స్ కూడా నచ్చాను కానీ మన దైత్రులకు నచ్చలేదు, ఏందో నాకు అర్థం కాలేదు. ఎందుకు నచ్చలేదంటారు? ఎందుకు నచ్చలేదంటే నోరు వేసుకుని పడిపోతా కదా. అంతకుముందు బాగా నచ్చారు అందరికి. నువ్వు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే నీకు లేదు ఇంకో కెమెరాలు ఉన్నాయని కూడా చూడని బిడ్డ, ఇంకొకలా ఉంటుంది నా ట్రీట్మెంట్. నీకు తెలిసి కొట్టించుకోవాలని కెమెరా ముందు ఇప్పుడు పాపులారిటీ రావడం కోసం నువ్వు ట్రై చేస్తున్నావు అని అర్థం అవుతుంది. పాపులారిటీ రావడానికి కాదండి, అడుగుతున్నాను. కెమెరా కింద ఉన్న కాళ్ళు తీసి కొట్టేస్తానేమనుకున్నావు? సరే నేను ఉన్నదే అడుగుతున్నాను. ఏంటి అంటే అప్పట్లో బాగా మిమ్మల్ని ఎప్పటికీ నచ్చుతాను నేను. శ్రీరెడ్డి అనేది ఎప్పటికీ బోర్ కొట్టని ఒక ఫిగర్ అంతే ఇండస్ట్రీలో. ఇప్పుడు బోర్ కొట్టేసింది? కొట్టదు, ఎప్పటికీ కొట్టనివారు. ది బెస్ట్. ఓకే సరే, ఇప్పుడు ఐటమ్ సాంగ్ గురించి రండి. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి పోలేదు. ఓకే ఐటమ్ సాంగ్ తెలుగు వాళ్ళకి ఇవ్వాలి అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అసలు అవ్వలేదు. కాలు ఎందుకు వేసుకున్నావు మరి? జనరల్ కొంచెం నాకు కొంచెం ఈ కాల్ బాగాలేదు, రియలీ బాగాలేదు కొంచెం, అందుకని ఇక్కడ ఇలా కాలు మీద కాలు పెట్టుకున్నా. సరే ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడండి. మిమ్మల్ని నవ్వించడం కోసం ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేస్తాం. కాంబినేషన్ లో ఇది చాలా వైరల్ అయింది కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నాం. చెప్పండి మరి, ఐటమ్ సాంగ్ తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, దాని గురించి మీరు ఏం పోరాటం చేయబోతున్నారు, అసలు మీ డిమాండా రిక్వెస్టా, అసలు దాని గురించి వదిలేస్తారా? నేను ప్రతి ఒక్క హీరోకి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి, ప్రతి ఒక్క డైరెక్టర్కి నేను అడిగేది ఏంటంటే తెలుగు వాళ్ళని ట్రై చేయండి, తెలుగు వాళ్ళని కిల్ చేయకండి. మనం ఎలా పైకి రావాలనుకుంటామో మన ప్రదేశంలో మన చుట్టుపక్కల ఉన్న, ఇప్పుడు మీరు నా ఫ్యామిలీ అనుకోండి, మీరు పైకి రావాలని కోరుకుంటానుగా. ఆబ్వియస్లీ ఫ్యామిలీ అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఇంకా ఓకే డన్. సరే నేనేమన్నాను ఇప్పుడు? ఓకే సో అలాగా మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాది హైదరాబాద్ అండి అని గర్వంగా ఎలా చెప్పుకుంటాం? మన తెలుగు వాళ్ళండి, మన తెలుగు వాళ్ళని పైకి తీసుకురండి అంటున్నా. ఎందుకు తీసుకోరంటారు? ఇంతకీ ఎందుకు తీసుకోరు? మీకు తెలిసి ఏంటి రీజన్? 100 సార్లు చెప్పుకున్నాం, ఇంకా దాని గురించి చెప్పండి. ఎందుకు? కమిట్మెంట్లు ఇప్పుడు ఈ 3 సంవత్సరాలుగా కమిట్మెంట్లు ఏం లేవు. అంటే రెండు సంవత్సరాలు కరోనా. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చి ఉంటారా? చిచ్చి నేను అలా అనట్లేదు. కమిట్మెంట్ గురించి ఇదివరకు మనం యుద్ధం చేసిన తర్వాత అసలు ఒక 80% ఎవరు కమిట్మెంట్ జోలికే వెళ్ళట్లేదు. కానీ ఇప్పటికీ అది ఒక ఏదైతే సాంప్రదాయం రన్ అవుతుందో, లైక్ మనం వేరే ప్రదేశాల నుంచి తీసుకురావాలి, ఇవన్నీ ఈ కోరికలన్నీ ప్రొడ్యూసర్ది కాదమ్మా పాపం. ఈ కోరికలన్నీ గొంతమ్మ కోరికలు కోరేదంతా హీరోలే. నాకు ఆళ్ళు కావాలి, నాకు ఈళ్ళు కావాలి, నాకు నా తండ్రి క్యారెక్టర్ వేయాలి, నాకు ఐటమ్ సాంగ్ ఆళ్ళు వేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ తొడ మీద కూర్చోవడానికి 1 కోటి రూపాయలు తీసుకుందంట. ఎవరు? సమంత. ఎందుకంటన్నా 1 కోటి రూపాయలు 10 లక్షలు ఇస్తే తెలుగు అమ్మాయి బాగుపడేదిగా. అది డైరెక్టర్ చూసుకుంటారు, హీరో. అదే నేను చెప్పేది, సలహానే ఇస్తున్నా, నేను రిక్వెస్ట్ గానే చెప్తున్నాను. అది నా ఇష్టం అని నేను చెప్పట్లేదు. పెట్టండి మీరు ఐటమ్ అంటావా మామ? అదే ఇప్పుడు మా తూర్పుగోదావరి జిల్లాలో రికార్డింగ్ డాన్స్ చూసారా? ఆ సమంత ఎందుకు పనికిరాదు? మా రికార్డింగ్ డాన్స్ చేస్తారు, మరి మామూలుగా ఉండదు. మళ్ళీ ఇప్పుడు నీకు 90 డిగ్రీస్ కాదు 180 డిగ్రీస్ వెళ్ళిపోద్ది. మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్తున్నారు. నేను ఇంత సీరియస్గా డిస్కస్ చేస్తుంటే మీరు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. మళ్ళీ నేనేమన్నా అంటే మీరు ఫీల్ అయిపోతారు. నువ్వు మాట్లాడే వంకర మాటలు. అసలు వంకర బుద్ధి అసలుకి లేదు. అసలు నీకు ఉన్నదే వంకర బుద్ధి. ఆ సాంగ్లో తీసుకొచ్చి ఇక్కడ చెప్పండి లైను. సరే అది వదిలేయండి. అది ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్ ఇస్తే చేస్తారా? నేను చేయనమ్మా, నేను ప్రొడ్యూసర్ని కదా. అదేంటిది? తెలుగు వాళ్ళకి రావాలంటారు, మీరు ఫస్ట్ మీరు ముందు అడిగేయాలిగా, మంచిగా చూపించుకుంటూ. నీకు చూడాలని డైరెక్ట్గా చెప్పు, ప్రేక్షకులను అడ్డం పెట్టుకుని అలాంటి గలీజ్ మాటలు మాట్లాడు. ఐటమ్ సాంగ్లో మీరు ఏమన్నారు గుర్తు పెట్టుకోండి. క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నా, అనవసరంగా ఎక్కువ మాట్లాడు, సినిమాలో తీసి దొబ్బుతాయి అనుకున్నావు. సరే మీరు ఏమన్నారు? ఐటమ్ సాంగ్ అంటే బాగా చూపియాలి అవి ఇవన్నీ చెప్పారా లేదా?
అసలు ఏమీ లేకపోయినా ఇప్పి చూపించేస్తున్నారు. ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం ఎక్స్పోజింగ్ చేసినా కూడా బాగుంటుంది. ఏమీ లేకుండా నేను మొన్న అన్నా, నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్ని చూస్తున్నానా, లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక ప్యాడింగ్లు అవన్నీ పెట్టుకుని ఏదో టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి ఏమీ లేకపోయినా మొత్తం పైనుంచి కింద దాకా స్లిట్ వేసేసినా కానీ ఏమీ కనబడట్లేదు అక్కడ. మీరు అదే అబ్జర్వ్ చేస్తారా? అదేంటి, ఎవరైనా చూసేది అందుకే కదా. అంటే జనరల్గా అబ్బాయిలు అది అబ్జర్వ్ చేస్తారు కదా. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు మీది? పెళ్లి గురించి ఈగర్గా వెయిటింగ్ మీ ఫ్యాన్స్. 7 million ఫాలోయర్స్ మీకు పెళ్లి గురించి వెయిటింగ్. పెళ్ళి అనిపించినప్పుడు ఇప్పుడు వరకు అనిపించట్లా. ఎందుకు అనిపించలేదు? అనిపించట్లా. ఎందుకు అనిపించలేదు? మంచి వయసులోనే ఉన్నారు. అంటే వయసు దాటిపోతుంది. వయసు నీకు కనబడుతుందా? అంటే కొంచెం అలా ఆ స్టేజ్లో ఉన్నారుగా. యాంకర్ ఎంత వంకరోడో. వంకర్ కాదండి, మీరు పెళ్ళిడికి వచ్చారు కదా అని ప్యూర్గా చెప్తున్నా. మీరు పెళ్ళిడికి వచ్చారు కదా అంటున్నా. పెళ్ళిడు వచ్చింది వెళ్ళిపోయింది అంతే, ఇంకా చాలు. పెళ్ళి చేసుకోరా? పెళ్ళి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎందుకు ఈ పనికి మళ్ళీ క్వశ్చన్స్? అరే ఇది కూడా క్వశ్చన్, ఇది కూడా డౌట్. నా ఫ్రీక్వెన్సీ నా హైపర్గా ఉండే నేను చాలా చాలా ఉంటాను నేను. అండ్ ఆల్సో నా ఐడియాలజీ అదంతా చాలా డిఫరెంట్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం చెప్పాలంటే, నన్ను ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేసి, ఎక్కడ వదలాలో అక్కడ వదలాలి. ఎక్కడ వదలాలి? ఎక్కడ వదలాలో అని అంటే, ఎక్కడ వదలాలి అంటే ఈ కోపం కరెక్టే, నా కొడుకు తొక్క తీసేయి, నేను సపోర్ట్ చేస్తా, నువ్వు మాట్లాడు. ఏ తొక్క? నేనేమన్నానండి? నేనేమన్నా తోలు తీస్తా తొక్క తీస్తా అన్నారు, అవునా? అలా అయితే చాలా మంది అంటారు అన్నమాట. కేసీఆర్ గారు కూడా అంటారు తెలుసా, తోలు తీస్తా బిడ్డ అని. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగాను. ఏం పాయింట్ ఆఫ్ వ్యూలో? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగాను. ఆపేయండి ఇంటర్వ్యూ చండాలంగా. ఏదైనా క్వశ్చన్ ఉంటే అడుగు, సరే లేకపోతే మింగే పక్క మింగే. సరే ఓకే, అంతా ఫ్రీగా వదిలేయాలి మిమ్మల్ని, అంతేనా? మీరేం చేసినా పట్టించుకోకుండా. లేదు లేదు, నా భర్తకి నేనే, నాకు నా భర్తే పెళ్ళైన తర్వాత. మీకు మీరే మాకు మేమే అలా కాకుండా మన పెళ్ళికి, మన సాంప్రదాయాలకి, మన కట్టుబాట్లకి ఒకటి ఉంది. కొంతమంది విచ్చలవిడిగా ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకుంటే లీగల్గా చేసుకుంటా, ఎంతమందిని ఏం చేసుకున్నా లీగల్గా చేసుకుంటా. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. వాటి గురించి మీరు ఎప్పుడో మాట్లాడేశారు. నేను మాట్లాడేసినా కానీ ఇప్పుడు చెప్తున్నా, నా భర్త మొగాడిగా ఉండాలి. మగాడిగా? అవును. అండ్ ఆల్సో ఎవడైనా నా వైపు ఏదైనా అన్నా వాళ్ళు తోలు తీసి ఎండబెట్టాలన్నమాట. ఒక ప్రాపర్ అయిన మగాడు కావాలి. అండ్ 3, నాకు ఫ్యూచర్లో నేను మూడోదా ఫ్యూచర్లో చేయబోయే వ్యాఖ్యలు ఏదైనా, ఇప్పుడు మా జగనన్న జోలికి ఎవరైనా వస్తుంటే నా నోరు మామూలుగా ఉండదు. అలాంటప్పుడు అమ్మా నువ్వు సంసారంలో ఉన్నావు అమ్మా, నీ ఫోన్ కన్నా ఆపుకో అమ్మా, అలా అనకూడదు, వదిలేయాలి. అండ్ ఆల్సో విజృంభించు శ్రీరెడ్డి కమాన్ అలా. నువ్వు చాలా వంకర మాటలు మాట్లాడుతున్నావు, నీకు అయింది ఉంది. ఎప్పుడైనా ఏ నియోజకవర్గాల కన్నా వెళ్ళి మాట్లాడాలి, మనం అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలి అంటే కూడా నాకు అలా పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. అయినా అందుకే ఇవన్నీ తొక్కలు ఉంటాయనే నేను అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మళ్ళీ తొక్క గురించి ఎక్కువ మాట్లాడామంటే ఇంకోలా ఉంటుంది. నా తొక్క తీస్తారా? సరే సరే. సో ఫైనలీ ఇప్పుడు మీరు నిర్మాతగా ఓ పక్క బాధ్యత వచ్చింది. ఇప్పుడు సినిమాని బ్రతికించాలి, సినిమా కష్టాల్లో ఉంది. ఒక్కటి చెప్తున్నా ఫైనల్గా, ఎవడైనా సరే ఇక్కడ మనం ఒక గ్రూప్గా ఉన్నాం. ఇప్పుడు నిర్మాతల మండలి కదా, అంటే మండలి అంటే చాలామంది ఉంటారు, అందరితోనూ కలుపుకుని వెళ్ళాలి. నేను ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను సదా లొంగి ఉంటాను. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కనసన్నల్లో నేను మసులుకుంటాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను తప్ప వాళ్ళని ఓవర్ క్రాస్ చేసేసి నా ఇష్టానికి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని చెప్పేసి ఇష్టానికి నేను అనౌన్స్మెంట్లు చేసేసి, అలాగే చిన్నవాడి గురించి ఆలోచించుకోకుండా పెంట పనులు చేసే కొంతమంది నిర్మాతలు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ తొక్క తీయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను.
హోప్ సో. ఇప్పుడు మీరు ఈ ఇష్యూ మీకు తెలిసిందే. ఇప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, జగన్ గారితో మాట్లాడి ఏమన్నా పరిష్కారం చూపొచ్చు కదండి. మీరు వైఎస్ఆర్సీపీకి నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళనివ్వాలి. నన్ను రమ్మంటే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి నువ్వు కూడా రామ్మా అంటే నేను వెళ్తానేమో, కానీ ఇదేంటి నాకు హక్కు లేదని నేను అనుకుంటున్నాను. హక్కు వచ్చినప్పుడు మాట్లాడు. ఎన్నో సినిమాలు తీసిన పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు, సో వాళ్ళందరితో పాటు నన్ను రమ్మంటే నేను వెళ్తాను. మంచి మంచి సినిమాలు తీయండి, నన్ను 2-3 సినిమాల్లో హీరోగా ఇంట్రొడ్యూస్ చేయండి, మీ జన్మధన్యం చేసుకోండి. నీ డీపీ చూసా ఎవరి పక్కన ఉన్నావో కొంచెం ఆయన పోలికలు బాగా కలుస్తున్నాయండి కదా. నాకు కూడా చాలా మంది చెప్పారు నా డీపీ చూసి. సేమ్ బ్రదర్స్ లో ఉన్నారు తెలుసా ఇద్దరు. ఎందుకు ఆ డీపీలో ఉన్నది ఎవరో తెలుసా? తెలుసు, ప్రోమోలో వేసుకోండి, తెలుసు మొత్తం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.